హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ 2 రోజులు నిన్నటి నుంచి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఏపీకే ఫైల్స్ పంపుతున్నారు. ఈ ఉన్నాయి కదా, వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి కదా, వాట్సాప్ గ్రూపులలో మీరు ఎస్బీఐ అకౌంట్ మీరు బ్లాక్ అయిపోతుంది, మీరు వెంటనే అప్డేట్ చేసుకోండి. అలాగే ఈ ఆధార్ అప్డేట్ అనగానే కేవైసీ అనగానే ఆధార్కి భయపడతాం మనం. ఆధార్ లేకపోతే మనకు అన్నిటికీ అదే కాబట్టి అలా మన ఆఖరికి మంత్రులు ఎమ్మెల్యేలకు కూడా ఇలాంటి ఫోన్ కాల్స్, ఇలాంటి ఏపీకే ఫైల్స్ అనేవి వచ్చినాయట. చాలామంది ఎస్బీఐ ఆధార్ అప్డేట్ పేరుతోనే మెసేజ్లు వచ్చినాయి అంటున్నారు. ఎలా ఉంటాయంటే ఏపీకే లింకులు ఒక ఫోల్డర్ లాగా ఉంటాయి. ఆ ఫోల్డర్ లాగా మనకు పంపిస్తారు సైబర్ క్రిమినల్స్. వాటిని ఓపెన్ చేయగానే మాల్వేరు మన ఫోన్లోకి వచ్చేస్తుంది. తర్వాత మన అకౌంట్, మన పాస్వర్డ్ కానీ మన అకౌంట్లు కానీ వాళ్ళ స్వాధీనంలోకి వెళ్ళిపోతుంది. తర్వాత వాళ్ళు మన అకౌంట్లోంచి డబ్బులు తీసుకునే అవకాశాలు ఉంటాయి. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎట్టి పరిస్థితిలో కూడా ఏపీకే ఫైల్స్ని ఓపెన్ చేయొద్దు. ఎట్టి పరిస్థితిలో ఓపెన్ చేయొద్దు, డిలీట్ కొట్టండి. కొంతమంది తెలియక దాన్ని గ్రూపులలో ఫార్వర్డ్ చేసి పడేస్తున్నారు. అలా కూడా చేయొద్దు దయచేసి. అది చూసినప్పుడు అడ్మిన్లైనా కనీసం దాన్ని డిలీట్ చేయడమో అట్లాంటివన్నీ చేయండి. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా మోసపోయే అవకాశం ఉంది కాబట్టి నేను కూడా 2-3 చూసి నేను ఆ అడ్మిన్ని హెచ్చరించాను. అయితే ఇలా హ్యాక్ అవుతుంది. మన ఫోన్ హ్యాక్ అయినప్పుడు ఎప్పుడైనా సరే ఫోన్ ఓవర్ హీట్ అవుతుంది. తర్వాత బ్యాటరీ ఛార్జింగ్ కూడా వేగంగా డిక్రీజ్ అయిపోతుంటుంది, అంటే బాగా ఖాళీ అయిపోతుంటుంది. వాట్సాప్లో స్టెప్ టు స్టెప్ వెరిఫికేషన్ అనేది మరొకసారి మీరు అప్డేట్ చేసుకోండి. అలాగే ఫోన్లో కాల్ ఫార్వర్డింగ్ ఉంటే దాన్ని డిజేబుల్ చేసుకోండి. అంటే ఎవరో మనకి అన్నోన్ పర్సన్ మనకి ఎవడు ఫోన్ చేయకుండా దానికి సంబంధించినటువంటి ఆప్షన్స్ ఉంటాయి. నేను విడిగా మంచి ఒక పెద్ద వీడియో ఇస్తాను. ప్రస్తుతం ఈ షార్ట్ లాగా ఇస్తున్నా కాబట్టి దీంట్లో మీరు చేయండి. ముఖ్యంగా ఈ హ్యాకర్లు మీ దాంట్లోకి చొరబడ్డారు అని చెప్పేసి అనుకుంటే మాత్రం, హ్యాక్ అయింది అని అనుకుంటే మాత్రం మీరు whatsapp.com బై కాంటాక్ట్ అనే వెబ్సైట్లో మీరు కంప్లైంట్ చేయాలని చెప్పేసి పోలీసులు అయితే సజెస్ట్ చేస్తున్నారు. దాన్ని కంప్లైంట్ చేస్తే వాళ్ళు రెక్టిఫై చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. తర్వాత టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది 1930 అనేది సైబర్ క్రైమ్కి సంబంధించింది. దాంట్లో కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు. ఏపీకే ఫైల్స్ ఎట్టి పరిస్థితిలో మీరు తెరవద్దు. దాన్ని అది మీకు పంపించినప్పుడు వాట్సాప్లో ఎలా ఉంటుందంటే ఒక ఫోల్డర్ లాగా ఉంటుంది. మన కంప్యూటర్లో ఫోల్డర్ ఉంటుంది చూసారా, ఆ ఫోల్డర్ టైప్లో వస్తుంది అనమాట. అది ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఓపెన్ చేయొద్దు. ఓపెన్ చేశారంటే మాత్రం మీ అకౌంట్ మొత్తం కూడా హ్యాక్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.